ఇదిలా ఉంటే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు నైజీరియాపై చేశారు. నైజీరియాలో క్రైస్తవులు అస్తిత్వాన్ని భంగం కలిగించే పరిస్థితి ఎదుర్కొంటున్నారని ట్రంప్ అంటున్నారు. ఈ దేశాన్ని పరిశీలన జాబితాలో చేర్చారు. నైజీరియాలో వేల మంది క్రైస్తవులు చంపబడుతున్నారు. ఈ సామూహిక హత్యాకాండకు రాడికల్ ఇస్లామిస్టులు బాధ్యత వహిస్తున్నారు అని పేర్కొన్నారు. మత స్వేచ్ఛ యొక్క తీవ్రమైన ఉల్లంఘనకు పాల్పడినందుకు లేదా సహించినందుకు అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం IRFA ప్రకారం నైజీరియాను ప్రత్యేక ఆందోళనకరమైన దేశంగా అంటే కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ CPCగా నియమిస్తామని ఆయన ప్రకటించారు. CPC హోదా తీవ్రమైనది అయినప్పటికీ ఇది స్వయంచాలకంగా తక్షణ ఆంక్షలను సూచించదు. ఇది మానవేతర సహాయాన్ని నిలిపివేయడం వంటి సాధ్యమైన జరిమానాలకు తలుపులు తెరుస్తుంది. హింసను పరిశోధించి తనకు తిరిగి నివేదించమని ట్రంప్ US చట్టసభల సభ్యులకు ముఖ్యంగా రిలే మూర్ మరియు టామ్ కోల్ హౌస్ అప్రాప్రియేషన్ కమిటీ ద్వారా కోరారు. హింస క్రైస్తవులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని జరుగుతుందనే వాదనను నైజీరియా ప్రభుత్వం తీవ్రంగా తిరస్కరించింది.